15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని భారత టీ20 జట్టులోకి ఎంపిక చేయాలని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సెలెక్టర్లను డిమాండ్ చేశారు. వైభవ్ భవిష్యత్తు క్రికెట్కు దేవుడిచ్చిన బహుమతి అని, రాబోయే ఇంగ్లాండ్ పర్యటనలోనే అతడిని 15 మంది సభ్యుల జట్టులోకి తీసుకోవాలని గవాస్కర్ పేర్కొనడం వైరల్గా మారింది. ఐపీఎల్ క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించి ఫైనల్స్ కు దూసుకెళ్లింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ అద్భుత శతకంతో చెలరేగడంతో గుజరాత్ ఈ ఘనత సాధించింది. మే 31న జరగబోయే గ్రాండ్ ఫైనల్ టైటిల్ ఫైట్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ తలపడుతోంది. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ లక్నో సూపర్ జైంట్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో కేవలం 4 విజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగు నిలవడంతో పంత్ స్వయంగా ఫ్రాంచైజీని ఆ బాధ్యతల నుంచి తప్పించాలని కోరగా యాజమాన్యం అంగీకరించింది. సింగపూర్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో పీవీ సింధు ప్రపంచ నెంబర్ 1 అన్సే యాంగ్ చేతిలో వరుస సెట్లలో ఓడిపోగా, పురుషుల డబుల్స్ లో స్టార్ జోడీ సాత్విక్ సాయిరెడ్డి రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి మలేషియా జోడీపై అద్భుత విజయం సాధించి సెమీఫైనల్స్ లోకి అడుగుపెట్టారు. ఐపీఎల్ టోర్నమెంట్ ఫైనల్ కు ముందు బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆటగాళ్లకు మరియు ఫ్రాంచైజీలకు మైదానంలో కొన్ని వస్తువుల వాడకంపై నిషేధ ఆంక్షలు విధించడంతో ఈ వార్త క్రీడా వర్గాల్లో తీవ్రంగా చర్చింపబడుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.